అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ చౌదరి హోమియోపతి. ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి మనం ఇదివరకు వీడియోలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఎలా వస్తాయి, ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి, అలాంటి విషయాల గురించి చాలా విషయాలు మనము ఇదివరకు వీడియోల్లో మనం మాట్లాడుకున్నాం. ఆటో ఇమ్యూన్ వ్యాధుల మీద సంపూర్ణ అవగాహన కావాలి అంటే మీరు ఒకసారి పాత వీడియోలు అన్నీ చూడండి, మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ మీద. ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇతర శరీర భాగాలకి ఎలా వ్యాపిస్తాయి అనేది ఈ వీడియోలో చర్చిద్దాం. మనకు తెలుసు, మనకు వచ్చే జబ్బుల్లో వైరస్ల నుంచి వచ్చే జబ్బులు కావచ్చు, బ్యాక్టీరియా నుంచి వచ్చే జబ్బులు కావచ్చు. మనం యాంటీవైరల్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ వేస్తే అక్కడితో అవి కంట్రోల్ అయిపోతాయి. వాటికే ఆ యాంటీబయాటిక్స్ యాంటీవైరల్స్ వేయకపోతే కొంత శరీరం మొత్తం వ్యాపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలానే ఆటో ఇమ్యూన్ జబ్బుల విషయంలో కూడా అవి శరీరం మొత్తం వ్యాపించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ ఇతర జబ్బులతోటి పోలిస్తే ఆటో ఇమ్యూన్ వ్యాధుల్లో ఒక విషయం, ఈ ఆటో ఇమ్యూన్ జబ్బుల్ని శరీరం మొత్తం వ్యాపించేటట్లు చేస్తూ ఉంటుంది. ఆ విషయం గురించి ఇప్పుడు చర్చిద్దాం. మనం ఇప్పుడు ఆటో ఇమ్యూన్ వ్యాధుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ వ్యాధులతోటి బాధపడే పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటారు, డాక్టర్ గారు, సంవత్సరం క్రితం నేను ఒకే ఒక్క జాయింట్ దగ్గర నొప్పితోటి బాధపడ్డాను, కానీ 6 నెలలు తిరిగేలోపు, సంవత్సరం తిరిగేలోపు శరీరంలో అన్ని జాయింట్లు పెయిన్స్ వస్తూ ఉన్నాయి. ఇలా కీళ్లవాతంతో బాధపడుతున్న ఒక పేషెంట్ చెప్పచ్చు. అలానే మల్టిపుల్ స్క్లీరోసిస్ తోటి బాధపడుతున్న ఒక పేషెంట్, డాక్టర్ గారు, నాకు ఒకప్పుడు తిమ్మిర్లు వచ్చేవి, కానీ ఈ 6 నెలల నుంచి శరీరం మీద చీమలు పాకుతున్నట్లుగా కొత్త లక్షణాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మరి నేను దానికి మందులు వాడుతున్నాను కదా, మరి ఈ లక్షణాలు ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి? ఇలాగ కొత్త లక్షణాలు కనిపించడంలో ఏమైనా లోపల శరీరంలో జరిగిపోతుందా అని కంగారు పడుతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అని డాక్టర్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అలానే డాక్టర్ గారు, మొదట్లో జాయింట్స్ పెయిన్సే ఉండేవి, ఇప్పుడు నా చర్మం కూడా ఎఫెక్ట్ అవుతుంది, అలాగే నా కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. మొదట్లో జబ్బు మొదలైనప్పుడు ఇలాగ లేదు, కానీ ఆటో ఇమ్యూన్ జబ్బు ఆ జాయింట్స్కే పరిమితం అవ్వకుండా ఇప్పుడు స్కిన్ని అలాగనే కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ ఎలా చేస్తూ ఉంది, నాకు భయంగా ఉంది అన్న దృష్టితోటి పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. అలాగనే పేషెంట్స్ విషయంలో కూడా, డాక్టర్ గారు, మొదట్లో నాకు అన్ని లక్షణాలు ఉండేవి, కానీ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ని నిర్ధారించడానికి చేసిన ఏఎన్ఏ టెస్ట్ మాత్రం నెగటివ్గా ఉండేది, లేదా వీక్ పాజిటివ్గా ఉండేది, చాలా వీక్గా ఉండేది. పాజిటివ్లో కూడా వీక్లీ పాజిటివ్ అని ఇప్పుడు టెస్ట్ చేస్తే స్ట్రాంగ్ పాజిటివ్గా వచ్చింది. అలానే ఒక్క టెస్ట్ కాకుండా ఇదివరకు లేని టెస్ట్లన్నీ ఇప్పుడు పాజిటివ్గా వచ్చాయి. ఇలాగ ఎలా జరుగుతుంది, నా శరీరంలో ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు. అలానే కొంతమంది ఒకప్పుడు ఏదైనా పని చేసినప్పుడు ఎప్పుడో ఒకసారి నొప్పి వచ్చేది, ఇప్పుడు ప్రతిరోజు నొప్పి వస్తుంది, నొప్పి తీవ్రత కూడా బాగా పెరిగిపోయింది. ఇలాగ ఉన్నట్టుండి నా శరీరంలో ఏం జరిగింది, ఆటో ఇమ్యూన్ జబ్బు పెరిగిందా, పెరిగితే అది ఎలాగ పెరగగలిగింది అనే విషయాన్ని కూడా అడుగుతూ ఉంటారు. అలానే కొంతమంది పేషెంట్స్, నా శరీరంలో ఒకప్పుడు ఒక్క ఆటో ఇమ్యూన్ డిసీజే ఉండేది, ఇప్పుడు చూస్తే 2-3 రకాల ఆటో ఇమ్యూన్ జబ్బులు నా శరీరంలో ఉంటున్నాయి. అలానే ఆ ఆటో ఇమ్యూన్ జబ్బుల మధ్య కాంప్లెక్సిటీ సంక్లిష్టంగా తయారయ్యాయి. నా శరీరంలో ఏం జరుగుతూ ఉంది, ఎందుకని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ తగ్గకపోగా ఇంకా పెరుగుతూ ఉన్నాయి, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే నాకు అంతగా ఎందుకు ఉపయోగం లేకుండా పోతూ ఉంది అన్న విషయం అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాస్త తమ శరీరాన్ని బాగా గమనించుకుంటూ ఉండే పేషెంట్స్ గమనించుకొని చెప్పచ్చు. కొంతమందిలో వాళ్ళకి తెలియకపోవచ్చు, కొంతమందిలో వాళ్ళ ఫ్యామిలీ డాక్టరు ఈ విషయాలన్నీ గమనించి అబ్జర్వ్ చేసి చెప్పవచ్చు వాళ్ళకి.
ఇలా పేషెంట్స్ అందరూ నాకున్న ఆటో ఇమ్యూన్ జబ్బు అనేది ఎందుకంత స్పీడప్ అయిపోయింది, ఎందుకు ఒకప్పుడు ఒక లక్షణంతో ఉండే జబ్బు ఇప్పుడు చాలా రకాల లక్షణాలు కనిపిస్తూ ఉంది, ఇది శరీరం మొత్తం ఎలాగ అల్లుకోగలిగింది అనే విషయం గురించి డాక్టర్స్ని ప్రశ్నిస్తూ ఉంటారు. అసలు శరీరంలో ఏం జరుగుతూ ఉంది ఆ విషయం గురించి చర్చిద్దాం. అసలు ఆటో ఇమ్యూన్కి సంబంధించిన లక్షణాలు ఉధృతం అవుతున్నాయి, ఎలాగ ఉధృతం అవుతాయి శరీరంలో అనేది తెలుసుకోవటానికి ముందు, అది అవగాహనకు రావాలి అని అంటే ముందు ఆటో ఇమ్యూన్ జబ్బులు శరీరంలో ఎలా ప్రారంభమవుతాయి, ఎలా మొదలవుతాయి, దానికి మొదటి అడుగు ఎలా పడుతుంది అనే విషయం మీద కొంతైనా అవగాహన ఉండాలి. ఈ కొంత అవగాహన ఉండటం మూలాన అవి ఎలాగ స్పీడప్ అవుతాయి, ఎలాగ శరీరం మొత్తం పాకేస్తాయి అన్న విషయం మీద మనకి అవగాహన వస్తుంది. ఆటో ఇమ్యూన్ జబ్బులు ఎలాగ ప్రారంభమవుతాయి అనే విషయం మనం ఇదివరకు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కొంత క్లుప్తంగా వీటి గురించి మాట్లాడుకుందాం. మొదటి విషయం లాస్ ఆఫ్ సెల్ఫ్ టాలరెన్స్. అంటే మనం అచ్చ తెలుగులో చెప్పుకోవాలి అంటే తన పర భేదం మర్చిపోయిన మన రోగ నిరోధక వ్యవస్థ. మనవేంటి, మన కణాలేంటి, మన అవయవాలేంటి, బయట నుంచి వచ్చిన బ్యాక్టీరియా కావచ్చు లేకపోతే ఫారిన్ బాడీస్ ఏంటి అనే విషయాలకు మధ్యలో ఆ తేడాన్ని గుర్తించడంలో ఇంగిత జ్ఞానం అనేది పోతుంది. ఇది మొట్టమొదటి కారణం. ఇక్కడ నుంచే మనకు ఆటో ఇమ్యూన్ జబ్బు మొదలవుతుంది. మనవని తెలియక మన రోగ నిరోధక వ్యవస్థ మన అవయవాల మీదనే దాడి చేసేస్తూ ఉంటుంది. ఇది ఒక కారణం ఆటో ఇమ్యూన్ జబ్బులు రావడానికి. రెండవ కారణం బైస్టాండర్ యాక్టివేషన్. బైస్టాండర్ యాక్టివేషన్ అని అంటే మన శరీరం మీదకి ఏదైనా జలుబు చేసింది, చిన్న టైఫాయిడ్ జ్వరం వచ్చింది, లేదా చిన్న వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకుందాం. అలాగా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ ఆ వైరస్ను బ్యాక్టీరియాను చంపటానికి వాటితో కలిసి పోరాటం చేస్తుంది. ఈ పోరాటం చేయటంలో ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఇలాగ పోరాటం చేయటంలో పక్కనున్న కొన్ని ఇమ్యూన్ సెల్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయి. యాక్చువల్గా ఈ పోరాడటానికి ఆ పక్కనున్న ఇమ్యూన్ సెల్స్ అవసరం లేదు, కానీ ఈ పోరాటంలో ఆ పక్కనున్న ఇమ్యూన్ సెల్స్ కూడా యాక్టివేట్ అయిపోయి పక్కనున్న అవయవాల్ని డ్యామేజ్ చేసేస్తాయి. ఆటో ఇమ్యూన్ జబ్బులకి రావడానికి ఇంకొక మూడవ కారణం మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నదే మాలిక్యులర్ మిమిక్రీ. అంటే ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ మన శరీరం మీద దాడి చేస్తున్నప్పుడు ఆ వైరస్ మీద ఉండే ఆ యాంటిజెన్ అంటే వైరస్ని పోలి ఉండే కణం మన శరీరంలో ఏ కండరపు కణమైనా దానికి పోలి ఉంది అని అనుకోండి, మన శరీరంలో ఆ బ్యాక్టీరియాని చంపటానికి వచ్చిన ఇమ్యూన్ సెల్స్ అదే పోలికలతో ఉంది కాబట్టి మన శరీరంలో అవయవం మీద దాడి చేసేస్తుంది. దీన్ని మాలిక్యులర్ మిమిక్రీ అని అంటారు. దాన్ని పోలి ఉండటం మూలాన వచ్చిన చిక్కంతా. ఇలా మన శరీరంలో ఒక ఆటో ఇమ్యూన్ డిసీజర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. మరి ఇలాగ మొదలైన ఆటో ఇమ్యూన్ డిసీజు శరీరం మొత్తం ఎలాగ పాకగలుగుతుంది, దీని వెనకల కూడా ఏదైనా ఒక విషయం ఉందా, ఉన్న చోటనే ఉండకుండా ఉన్న స్టేజ్లోనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉండకుండా ఎందుకని శరీర భాగాల మొత్తానికి వ్యాపిస్తూ ఉంటుంది, ముదిరిపోతూ ఉంటుంది, దీని వెనకల గల కారణాలు మనం చూద్దాం. ఇలాగా మొదలైన ఆటో ఇమ్యూన్ డిసీజు అడవిలో కార్చిచ్చు అంటే అడవిలో ఒక చోట మంట పెడితే అది ఎలాగా ఇతర చెట్లకి అంటుకొని మొత్తం అడవి మొత్తం ఎలా తగలబడిపోతుందో అలాగనే ఆటో ఇమ్యూన్ డిసీజ్లో కూడా ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే ఒక విషయం కార్చిచ్చులాగా శరీరం మొత్తం వ్యాపించేస్తుంది. అందుకనే ఆటో ఇమ్యూన్ డిసీజు ఎక్కడో ఒక చిన్న ప్లేస్లో మొదలైతే ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్ మూలాన శరీరం మొత్తం వ్యాపించేస్తూ ఉంటుంది. మనం ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నా ఆటో ఇమ్యూన్ జబ్బులు తగ్గకపోగా
అది పెరిగిపోవటం వెనకల ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే విషయం చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు చర్చిద్దాం. సాధారణంగా పేషెంట్స్ వచ్చి మనకి చెప్తూ ఉంటారు, ఒకప్పుడు నేను జాయింట్ పెయిన్స్ తోటి బాధపడుతుంటే ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్లో ఏం జరుగుతుందనంటే, ఈ గుణం శరీరంలో ఉండటం మూలాన ఈ గుణానికి అనుకూలించే పరిస్థితులు శరీరంలో ఉండటం మూలాన ఆ జబ్బు ఒక అవయవం నుంచి ఇంకొక అవయవానికి అలాగా శరీరం మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే కార్చిచ్చు, మన అచ్చ తెలుగులో అని అనుకుంటే అడవిలో ఏర్పడే కార్చిచ్చు, మంట ఎలాగైతే అడవి మొత్తం వ్యాపిస్తూ ఉంటుందో ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ కూడా అలాంటిదే. దానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి, అసలు ఆ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ ఎవరిలో ఎక్కువగా జరుగుతుందా అనే విషయం మనం చూద్దాం. ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే కార్చిచ్చు అది ఎలా పెరుగుతుందని అంటే, ఎవరిలో పెరుగుతుంది అని అంటే, ఏ శరీరంలోనైనా చాలా కాలం నుంచి వాపు ఉంది అని అనుకుందాం. అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ తోటి వచ్చిన వాపు కావచ్చు, మరేదైనా దెబ్బ తగిలో, మరేదైనా కీళ్ళ నొప్పుల్లాగా ఆస్టియోఆర్థరైటిస్ లాగానో, నడుము నొప్పి లాగానో, లేకపోతే గర్భసంచిలో వాపు మూలాన ఏదైనా కావచ్చు. లాంగ్ టైం ఎవరి శరీరంలో అయితే వాపు ఉంటుందో వాళ్ళ శరీరంలో ఒకవేళ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉంటే ఖచ్చితంగా అది శరీరం మొత్తం చాలా కొద్ది కాలంలోనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ వ్యాపించేస్తుంది. అంటే ఇక్కడ లాంగ్ టైం నుంచి ఉన్న వాపు, ఆ వాపు శరీర భాగాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళకి ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంటే మాత్రం ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్కి పెట్రోల్ పోసినట్టే. ఇలాగా ఆ వాపుని మనం తగ్గించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండి దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటే ఈ ఆటోఇమ్యూన్ జబ్బు ముదిరిపోతూనే ఉంటుంది. మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా ఆగే పరిస్థితులు ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్కి ఉండవు. అలానే ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే కార్చిచ్చును రెచ్చగొట్టే ఇంకొక విషయం, కంటిన్యూస్గా ఒక మనిషి ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతున్నాడు అని అనుకుందాం. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్కి కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా టాన్సిల్స్ రావటం, లేకపోతే కంటిన్యూస్గా దగ్గు రావటం, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ మూలాన ఎప్పుడు కఫము, ఆ ఇన్ఫ్లమేషన్ లోపల అంతా వాపు, ఇలాంటి అనారోగ్యకరమైన బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే, మాటిమాటికి ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటే వాళ్ళల్లో ఉన్న ఆటోఇమ్యూన్ డిసీజు చాలా స్పీడప్ అయిపోతుంది. స్పీడప్ అయిపోయి ఒళ్ళంతా పాకేస్తూ ఉంటుంది. శరీరంలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్లో ఉండే టీ రెగ్యులేటరీ సెల్స్ అనేవి ఉంటాయి. మనం ఒక ముక్కలో చెప్పుకోవాలంటే వైట్ బ్లడ్ సెల్స్ అని అనుకుంటే అవి తక్కువగా ఉన్న వాళ్ళల్లో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ చాలా స్పీడప్ అయిపోతుంది. అందుకనే ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటూ వాళ్ళ డబ్ల్యూబీసీ కౌంటు, దాంట్లో టీ సెల్స్ కౌంటు చెక్ చేయించుకుంటూ ఉండాలి. అంటే లింఫోసైట్స్ కౌంటు చెక్ చేయించుకుంటూ ఉండాలి. అవి ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ కూడా అదుపులో ఉంటుంది. ఎవరిలో అయితే తక్కువగా ఉంటాయో వాళ్ళలో ఆటోఇమ్యూన్ జబ్బు విపరీతంగా పెరిగిపోతుంది. మనం జెనెటిక్ టెస్టుల గురించి వినే ఉంటాం, జీన్స్ టెస్ట్లు అని అంటారు. వీటిలో హెచ్ఎల్ఏ టెస్ట్లు అని ఉంటాయి. హెచ్ఎల్ఏ హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్ అని అంటారు. హెచ్ఎల్ఏ జీన్స్లో డిఆర్ జీన్స్ అలాగే డిక్యూ జీన్స్ ఒక మనిషిలో ఉన్నాయి అని అనుకుందాం. వారిలో ఆటో ఇమ్యూన్ జబ్బులు చాలా స్పీడ్గా పెరిగిపోతూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్, నాకే బ్లడ్ టెస్ట్ చేసి నా జీన్స్లో హెచ్ఎల్ఏ, డిఆర్, డిక్యూ అనే జీన్స్ ఉన్నాయి అని అనుకుంటే, పొరపాటున నాకు ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏదైనా మొదలైతే ఈ జీన్స్ ఉన్నాయి కాబట్టి నాలో ఈ ఆటోఇమ్యూన్ జబ్బు నెల రోజుల్లోనే పూర్తిగా ముదిరిపోతుంది. ఈ జీన్స్ లేని వాళ్ళల్లో కొంత టైం పట్టచ్చు. అంటే ఈ జీన్స్ ఉన్న వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ జబ్బు పెరిగిపోవటానికి కావలసిన శారీరక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
వాళ్ళల్లో ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనేది చాలా స్పీడ్గా పెరిగిపోతూ ఉంటుంది. మరి ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే విషయాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాగ ఆపగలగాలి అంటే, ఒక ఆటోఇమ్యూన్ జబ్బు, ఒక చోట మొదలైన ఆటోఇమ్యూన్ జబ్బు ఇంకొక భాగానికి వెళ్లకుండా, శరీరంలో ఇంకొక చోటకి వెళ్లకుండా మనం ఏం చేస్తే ఆగుతుంది అంటే, ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే విషయాన్ని ఏం చేస్తే అది కంట్రోల్లో ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ని ఆపటానికి ముందు మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయాలి. అంటే ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే దాని గురించి టెస్టులు చేసుకోవటం, ఆ ఆటోఇమ్యూన్ డిసీజ్ని అక్కడితోటే ఆపే ప్రయత్నం చేయాలి. చాలామంది ఆటోఇమ్యూన్ జబ్బుని గుర్తించలేక ఏదో ఒక పెయిన్ కిల్లర్ తోటో, ఏదో ఒక చిన్న మెడిసిన్స్ తోటో దాన్ని సప్రెస్ చేస్తూ వస్తారు. దాంతో ఏమవుతుంది అంటే, లోపల ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోయి అక్కడ సెల్ డ్యామేజ్ అయ్యి, ఆ సెల్ డ్యామేజ్ అవ్వటం మూలాన బయటకు వచ్చిన ఆ సెల్ యొక్క కణాల యొక్క భాగాలకి ఆపోజిట్గా మళ్ళీ యాంటీబాడీస్ ఫార్మ్ అవుతాయి. అవి ఒక యాంటీజెన్స్గా పనిచేస్తాయి. ఆ పనిచేసిన యాంటీబాడీస్ ఇతర భాగాల్ని అటాక్ చేయటం మొదలు పెడతాయి. అలాగా కార్చిచ్చన్ అనేది మిగతా భాగాలకు వ్యాపిస్తూ పోతూ ఉంటుంది. సో మనం ఎర్లీ డయాగ్నోసిస్ చేయటం, ఎర్లీగా ట్రీట్మెంట్ చేయటం ఆటోఇమ్యూన్ డిసీజెస్లో ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే విషయం పాకకుండా, ఎక్కువగా వృద్ధి చెందకుండా ఉంటుంది. ముఖ్యంగా ట్రిగ్గర్ పాయింట్స్కి అవాయిడ్ చేయాలి. ఆ ట్రిగ్గర్ పాయింట్స్ని అవాయిడ్ చేయడానికి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి. అలానే హెల్దీ డైట్ చేయాలి, మంచిగా నిద్రపోవాలి, కావాల్సినంత నిద్ర ఉండాలి మనిషికి. అలాగనే స్ట్రెస్ అనేది చాలా తక్కువ చేసుకోవాలి. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ కాకూడదు. ఇలాగ స్ట్రెస్ ఎక్కువగా తీసుకోకపోవటం మూలన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ఫెక్షన్స్ తోటి పోరాడి ఏ ఇన్ఫెక్షన్ అక్కడ ఆపేయటం జరుగుతూ ఉంటుంది. తద్వారా సెల్ డ్యామేజ్ ఉండదు, ఇన్ఫ్లమేషన్ ఉండదు. ఈ ఇన్ఫ్లమేషన్, సెల్ డ్యామేజ్ లేకపోవటం మూలన ఫర్దర్గా ఈ ఆటోఇమ్యూన్ జబ్బు ఇతర భాగాలకి పాకకుండా ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివ్గా ఉంచుకునే మంచి అలవాట్లు అనేది చేసుకోగలిగితే ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఒక స్టేజ్ తోటి మనం ఆపేయగలం. ఈ ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనే ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఎక్కువ చేసే ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం పోల్చి చూడవచ్చు. మనకి అనుభవంబు ఒక చోట చిన్న నిప్పురవ్వ అంటిస్తే అది ముక్కలుగా పేలి, ఆ ముక్క మళ్ళీ ఇంకొక చోట మళ్ళీ పేలి, ఆ పగిలిన ముక్కల నుంచి ఇంకా 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 శక్తి రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇది కూడా ఎపిటోమ్ స్ప్రెడ్డింగ్ అనేది కూడా ఒక అనుభవం లాంటిదే. కాబట్టి ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండాలేనన్నా, శరీరం మొత్తం పాకకుండా ఉండాలేనన్నా మనం తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్తలతోటే మనం ఆటోఇమ్యూన్ డిసీజెస్ని తగ్గించుకోగలం, నివారించుకోగలం.